హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మనం ఎస్ఎస్ కంబైన్ ఎలా బిగాలో చూసేద్దాం పదండి. మనం ఎస్ఎస్ కంబైన్ 4 స్క్రూస్ తీసేసుకున్నాక ఒక చిన్న వైర్ తీసుకొని, మనం ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్కున్న ఒక వైర్ తీసుకొని మనం పైన ఉన్న టర్మినల్కి కనెక్షన్ ఇచ్చేసుకుందాం. అలాగే ఆ వైరు 3 పిన్స్ ఆగి టు ఎల్ అనే టర్మినల్కి మనం కనెక్షన్ ఇచ్చేసుకుందాం. ఎల్ అంటే ఫేస్ అండి, లోడు సప్లై ఇంజినది. మనం బోర్డు తీసుకొని మార్కింగ్ చేసుకుందాం. ఒక పెన్సిల్ తీసుకొని మార్కింగ్ చేసుకుందాం గాయస్. మనం డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని మార్కింగ్ చేసుకునే దగ్గర హోల్ వేసుకుందాము. 4 హోల్ వేసినాక మనం గ్రిప్ పుల్లలైనా లేదా వుడెన్ పుల్లలైనా తీసుకొని మనం ఆ హోల్లో పెట్టి హ్యామర్తో కొట్టేద్దాం గాయస్. ఆ హ్యామర్తో పెట్టినాక 1 ఇంచు స్క్రూ తీసుకొని ఫిట్టింగ్ చేసేసుకుందాం గాయస్. అంతా బోర్డు 4 స్క్రూలు ఫిట్టింగ్ చేసినాక బోర్డు తీసుకొని మనకి 2 వైర్లు ఉన్నాయి గాయస్. ఒక వైర్ అనేది ఫేస్ మనం ముందుగానే చెక్ చేసుకుందాం టెస్టర్తో. కరెంట్ వచ్చే వైరు మనం స్విచ్కి కింది సైడ్ టర్మినల్కి మనం కనెక్షన్ ఇచ్చేసుకుంటున్నాం గాయస్. అలాగే ఇంకో ఇండికేటర్ వైర్ ఉంది కదా గాయస్, ఆ వైరు ఇంకో వైర్ ఉంది కదా గాయస్, ఆ వైర్కి మనం అదనేది న్యూట్రల్ గాయస్. అది ఆ వైర్ని తీసుకొని మనం 3 పిన్స్ సాకెట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎన్ అనే టర్మినల్కి మనం కనెక్షన్ ఇచ్చేసుకుందాం గాయస్. కనెక్షన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది గాయస్. ఈరోజు ఎస్ఎస్ కంబైన్ బిగేయడం చాలా ఈజీ గాయస్. మనం పని చేసేటప్పుడు కరెంటు మెయిన్ స్విచ్ బంద్ చేసుకొని ఇచ్చేసుకుంటే అయిపోతుంది గాయస్. అలాగే బయట 4 స్క్రూలు తీసుకొని ఫిట్ చేసేద్దాం గాయస్. బోర్డుని ఫిట్టింగ్ చేసేసినాక మనం మెయిన్ అనేది ఆన్ చేసుకుందాం గాయస్. మనం స్విచ్ ఆన్ చేయడంగానే లైట్ పడేటట్లా మనం కనెక్షన్ ఇచ్చేసాం గాయస్ ఇండికేటర్కి. చూశారు కదా మీరు. మనం రైట్ సైడ్ స్విచ్ ఆఫ్ చేయడంగానే లైట్ ఆగిపోతుంది, ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. చూడండి గాయస్, సప్లై అనేది ఆ విధంగా ఇచ్చుకోవాలి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.